ఈనాటి క్రైస్తవులకు కూడా కొన్ని బేతేళ్లు ఉన్నాయి. మా అమ్మ మమ్మల్ని చిన్నప్పుడు వేలాంగని ప్రాంతానికి తీసుకుని వెళ్ళేది అని నిన్న రాత్రి చెప్పారు. గుండు కొట్టించుకోవటానికి అదొక రకమైన బేతేలు. కానీ పరిశుద్ధమైన బేతేళ్ళు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటి అని అంటే, మా అమ్మ మేము ఇంటర్మీడియట్కి వచ్చే వరకు మేము చేసే అల్లరి పనులు తట్టుకోలేక, 10th క్లాస్లో మేము చేసేటటువంటి భయంకరమైన పనులు తట్టుకోలేక ఆమె యవ్వనస్తుల ఒక ప్రోగ్రాంలో జాయిన్ అయింది. ఈ యవ్వనస్తుల ప్రోగ్రాంలో ఇంత డబ్బు అని కట్టాలి. మార్గదర్శి చిట్ ఫండ్లో కట్టినట్టుగా కొంచెం చిట్ ఫండ్ కట్టాలి. చిట్ ఫండ్ కడితే మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారనమాట. మనకు బర్త్డే వచ్చినప్పుడు ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తారు. ఇది ఆ ప్రోగ్రాంకి ఉన్నటువంటి మెయిన్ కారణం, లేకపోతే మెయిన్ ఉద్దేశ్యం అనమాట. మా అమ్మ ఏం చేసేది అని అంటే, ఒకానొకసారి ఉదయాన్నే లేచిన తర్వాత మా అమ్మంది, ఒరే లేరా మనం పోతున్నామంది. ఎక్కడికి మా అని అడిగాను. మనము దేవుణ్ణి చూడటానికి వెళ్తున్నామంది. నాకు అర్థం కాలేదు. మనకు అంత మతం గురించి పెద్దగా తెలియదు కదా. నేను ముందే చెప్పాను మీకు, ఈరోజు ఉదయం కూడా చెప్పాను కదా. అబ్బా ఎక్కడికో వెళ్తున్నామేమో అనుకున్నాను. రెగ్యులర్గా వెళ్ళే వేలాంగనికి ఏమో అనుకున్నాను. కాదు, బస్సు వెళ్ళింది, కోయంబత్తూరు దగ్గర ఆగింది. చక్కటి మేఘాలు, మంచి వాతావరణం, కొండలు ఎటు చూసినా, కొంచెం చలి ఉంది. అక్కడక్కడ మంచి క్యాంపస్. ఆ క్యాంపస్లో పిల్లలు ఒకవైపు చదువుకుంటున్నారు, ఇంకొక వైపు బ్రహ్మాండంగా ఒక మందిరం కట్టబడింది. అక్కడ ఒక కోనేరు కూడా ఉంది. ఆ కోనేరులో దిగితే స్వస్థత వస్తుందని చెప్పారు. మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి అక్కడ చుట్టూ ప్రదక్షిణాలు చేసి 2 టెంకాయలు కొట్టి కోనేరులో దిగుదాము అని డిసైడ్ అయిపోయింది. మేము వెళ్ళంగానే తెలుగులో మాట్లాడటానికి మా దగ్గరికి ప్రజలు వచ్చారు. తెలుగులో ప్రార్థన చేశారు. మమ్మల్ని చాలా కౌగిలించుకున్నారు, మమ్మల్ని ఆలింగనం చేసుకున్నారు. మాకు చాలా సంతోషమైంది. మా అమ్మ ఒక కోడి కొనింది. కోడి అక్కడ కోసాం, కోడి వండుకొని తిన్నాం, బేతేలును దర్శించుకున్నాం. ఇది మేము దర్శించుకున్న బేతేలు. హైదరాబాద్లో రీసెంట్గా ఇంకొక బేతేలు వచ్చింది, ఒక 10 ఏళ్ల క్రితం. ఆ బేతేలంట గవర్నమెంట్ భూమిని కూడా కబ్జా చేసుకున్న బేతేలంట. ఇంకొక బేతేలు వచ్చింది హైదరాబాద్లో. ఈ బేతేలు పొద్దున ఒక చోట, సాయంత్రం ఒక చోట ఉంటుంది. ఇంకొక బేతేలు విశాఖపట్నం నుంచి వచ్చింది. ఫ్లైట్లో ఒక ఆయన వచ్చి ఆయన ఎక్కడ నిలబడితే అదే బేతేలు అని చెప్తున్నాడు. బేతేలు ఎక్కడ చూసినా దేవుని మందిరం, పరిశుద్ధ స్థలం. తీర్థయాత్రలకు పోయినట్లు ప్రజలు, క్రైస్తవులు కూడా తీర్థయాత్రలకు పోతున్నారు. పొద్దున ఒక తీర్థయాత్ర, మధ్యాహ్నం ఒక తీర్థయాత్ర, సాయంత్రం ఒక తీర్థయాత్ర. ప్రార్థన మందిరముగా పిలువబడినటువంటి ఇలాంటి సంఘాలు, వేల కొలది సంఘాలు, రక్తమును చెమటగా ఓర్చి కట్టినటువంటి సంఘాలు, పునాదులలో మీ పట్ల బాధ్యత కలిగినటువంటి సంఘాలు, మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ వంశాల పట్ల మిమ్మల్ని పెంచాలి, మిమ్మల్ని